Ye- సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. కేసులు పెడుతున్నారు అంటే అది ఫ్యామిలీ మ్యాటర్స్ కావచ్చు, అంటే పోలీస్ కేసులు ముఖ్యంగా ఎక్కడైతే మన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా కేసులు పెట్టడం జరుగుతుందో, లైక్ ఎస్సీ కేసెస్, ఫ్యామిలీ మ్యాటర్స్, అలాగే లోన్ తీసుకుందని ఇవ్వలేదని వేసే కేసులు, అంటే వేర్ యువర్ పర్సనల్ ఇమేజ్ ఈజ్ బీయింగ్ డిస్టర్బ్డ్, దయచేసి యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఫైల్ డిఫామేషన్ కేసెస్ అగైనెస్ట్ సచ్ పర్సన్స్. ఎస్, లా ప్రొవైడ్స్. ఎప్పుడైతే క్రిమినల్ ఇంప్యుటేషన్ మీ మీద రాయటం జరిగిందో, ఈ చర్యల వల్ల 498 వేశారు, అబ్బాయి తాలూకు బంధువులు మొత్తంలో ఈ విషయం తెలిసి గోలైపోతుంది, అది పరువు పోతుంది, రేపటి ఇంకో పెళ్లి చేసుకోవాలని అడుగుతారు, మీ అబ్బాయి మీద ఏమైనా కేసులు ఉన్నాయా ఏంటని. సో అగైన్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్. కేసులు ఉన్నాయి అంటే రేపటి నా కేసులు ఎక్విటల్ అయిపోయినాయి, క్లియర్ కట్గా మ్యాజిస్ట్రేట్ గారు రాస్తారు లాస్ట్ పేరాలో, ద ప్రాసిక్యూషన్ ఈస్ ఫెయిల్ టు ప్రూవ్ ద కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అని. అలాంటి సందర్భాల్లో ప్లీజ్ టేక్ స్టెప్స్ టు ఫైల్ క్రిమినల్ డిఫామేషన్ యాజ్ వెల్ యాజ్ క్లెయిమ్ డ్యామేజెస్ బై వే ఆఫ్ సివిల్ సూట్ బిఫోర్ ది సివిల్ కోర్ట్. ఒకసారి ఇలాంటి కేసులు చేస్తే అప్పుడు కానీ వీటి యొక్క పర్సంటేజ్ మిస్యూజ్ తగ్గదు. అలాగే ఎస్సీ కేసులు మనం తిట్టాడు అది ఇది అని రాస్తారు, అదే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్సీ కేసెస్ విల్ ఇంపాక్ట్ ఆన్ హిస్ సర్వీస్, రేపటి రోజున ఎక్విటల్ అయిపోతుంది. వాట్ అల్టిమేట్లీ హీ విల్. అలాగే చాలా సందర్భాల్లో పోలీస్ కంప్లైంట్లు పెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ జరుగుతాయి, ఫ్యామిలీ సెటిల్మెంట్. ఎస్, దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ రిపిటేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రమ్ ది హై కోర్ట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, సెటిల్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇట్ మే బి ఎ ప్రాపర్టీ సెటిల్మెంట్, ఇట్ మే బి ఎ ఫ్యామిలీ అఫైర్ సెటిల్మెంట్, ఎనీ సెటిల్మెంట్, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని సెటిల్మెంట్ కిందకి వస్తాయి. ఈ సెటిల్మెంట్ అవుతుంది. సో మీ మీద ఎప్పుడైతే కేసు పెట్టి ఆ కేసు ఎదుటివాడు నిరూపణ చేయలేకపోయాడో, డెఫినెట్లీ యు ఆర్ ఎంటైటిల్ ఫర్ డిఫామేషన్ అండ్ డ్యామేజెస్. ఈ మధ్య కాలంలో మన క్లయింట్కి వాళ్ళ హస్బెండ్ ఒక నోటీస్ ఇచ్చాడు, ప్రాపర్టీ నేనే కొనిచ్చాను, ఆ ప్రాపర్టీ ఐ హ్యావ్ పర్చేజ్డ్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై వైఫ్స్ నేమ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ మై 2 sons. ఈజ్ ట్రయింగ్ టు డిస్పోజ్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఆల్ ఒరిజినల్స్ ఆర్ విత్ మీ అని ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫామేషన్. ద ఫ్యాక్ట్ రిమైన్స్, ఈమె ప్రాపర్టీ కొనడానికి చెక్ ఇచ్చింది, ప్రాపర్టీ ఈమె పేరు మీద ఉంది, దానిలో వెల్ఫేర్ ఆఫ్ ది 2 sonsకి ప్రాపర్టీ కొనవనే మాట ఎక్కడా లేదు, భర్త కొనిచ్చినట్టు దాఖలాలు లేవు, షీ హాజ్ పర్చేజ్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ది ల్యాండ్. ఇవన్నీ పేపర్లో వేసేటప్పటికి ఐ బికమ్ బ్లాక్ లిస్టెడ్. నా ఫ్యామిలీ మెంబర్స్ బోల్డ్ మంది అడిగారు, ఏంటి ఆ ప్రాపర్టీ నీది కాదంటే కదా, నువ్వేదో అబద్ధాల మాటలు చెప్పి అమ్ముతున్నావు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. హస్బెండ్ ఇష్యూడ్ నోటీస్ త్రూ పేపర్ పబ్లికేషన్ యాజ్ ఇఫ్ ఆ ప్రాపర్టీ ఆమెది కాదు, ఆ ప్రాపర్టీ ఆమెకు నేనే కొనిచ్చాను, అది వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ కొన్నాము, షీ హాజ్ నో రైట్. అంటే ఇక్కడ పెక్యులర్ విషయం ఏంటంటే, ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయంటే, ఒరిజినల్ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే నువ్వు ఓనర్ అయిపోతావా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ లో పేరు ఎవరిది ఉంది? మిస్టర్ ఎక్స్ ఉంది. వీఆర్ హోల్డింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇఫ్ యూ విల్ బికమ్ ద ఓనర్, రేపు అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొస్తారు, దానిలో రాస్తారు మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీస్ తీసుకొచ్చాం అమ్మాలని చూస్తుంది. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. వీఆర్ హోల్డింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇట్ విల్ నాట్ క్రియేట్ ఎనీ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ. The property stands on the name of somebody else. The originals are only available with you because your husband, after completion of registration, you are holding the documents. You cannot prevent your wife and her ownership with regard to that property. అంటే ఇలాంటి పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు. సో వాట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్ టు ది వ్యూయర్స్, ఇలా ఎప్పుడైతే పనికిమాలిన పనులు చేస్తారో, అంటే ఫాల్స్ కేసెస్ చేయటం, ఫాల్స్ అట్రిబ్యూషన్స్ చేయటం, పేపర్ నోటిఫికేషన్స్ చేయటం, పనికిమాలిన పనులు, ఆల్ దీస్ కమ్స్ అండర్ criminal imputation, and they are chargeable and they are qualified to file cases under criminal and civil defamation. ఎందుకంటే every man has to live with dignity and decency. ఈ డిగ్నిటీ డీసెన్సీని వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్స్ ఎవరైతే డిస్టర్బ్ చేశారో, ప్లీజ్ డోంట్ స్పేర్ ఇట్. ఎప్పుడైతే మీ మీద కేసులు కొట్టేయటం జరుగుతుందో, బికాజ్ ద అదర్ సైడ్ ఫెయిల్ టు ప్రూవ్ ద గిల్టీ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పడం జరిగిందో, ఇమీడియట్లీ యూ ఫైల్ ఎ కేస్. మర్యాదగా ఒక నోటీస్ ఇవ్వండి. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. కేసు కొట్టేసిన తర్వాత నువ్వు ఫాల్స్ కేసు వేసావు, యూ టెండర్ అన్కండిషన్ అపాలజీ ఓపెన్లీ అని అడగండి. ఫెయిలింగ్ విచ్ యూ ఫైల్ ద కేస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఎందుకంటే కొన్ని కేసులైనా ఇలా చేయకపోతే ఫాల్స్ కేసుల సంఖ్యను అరికట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆల్ దీస్ ఆర్ ఫాల్స్ కేసెస్. సో ఈ ఫాల్స్ కేసెస్ని అరికట్టాలంటే టిట్ ఫర్ టాట్, ఎస్పెషలీ ఫ్యామిలీ మ్యాటర్స్, ఎస్పెషలీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వేర్ అవర్ పర్సనల్ ఇమేజ్ విల్ బి డిస్టర్బ్డ్. మన మీద కేసు కొట్టేశారు,
రేపటి ఇంకో సంబంధానికి వచ్చిన వాళ్ళు అడుగుతారు, మీ కోడలు మీ మీద డౌరీ హెరాస్మెంట్ పెట్టిందంట కదా, వాళ్ళకి అదే తెలుస్తుంది, కొట్టేసారు తెలియదు, ఫస్ట్ వేసే క్వశ్చన్ అది. అంటే మీ మీద డీబీసీ వేసిందంట కదా, అంటే ఆ కొత్తగా వచ్చే సంబంధం వాళ్ళు మనల్ని ఒక నెగిటివ్ ఫోర్స్తో చూస్తారు. పోనీ చెప్పిన నెగిటివ్ ఫోర్స్ నా మీద ఆపాదించిన కేసులు కోర్టులో నిలిచినాయా అంటే నిలవలేదు, దోస్ ఆర్ డిస్మిస్డ్. మైనా నా మీద స్టిగ్మా కంటిన్యూ అవుతుంది. ద స్టిగ్మా ఇస్ గోయింగ్ ఆన్. నేను బతుకున్నంత వరకు ఎవరైనా అడుగుతారు, ఫస్ట్ పెళ్ళం ఎందుకు వెళ్ళిపోయిన డైవర్స్ ఇచ్చాం, మీ మీద కేసులు కూడా వేసిందంట కదా, లేకపోతే అడు అడుగుతాడు ఏం కేసులు వేసింది చెప్పాలి మనం. చెప్పి లాస్ట్లో వేసిందండి అవన్నీ కొట్టేసింది అని చెప్పాలి. అంటే కొద్ది రోజులు కేసు నడిచింది కదా, బై వర్చ్యూ ఆఫ్ ఫాల్స్ కేసెస్ కొద్ది రోజులు నేను సఫర్ అయ్యాను కదా. సో యాక్చువల్గా నేను క్లెయిమ్ చేయాలి, అందుకని ఫాల్స్ కేసులు వేసి నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినందుకు ఐ హ్యావ్ ఎ లీగల్ రిడ్రెసల్ టు ఫైల్ కేసెస్ అగైన్స్ట్ దెమ్ ఫర్ క్రిమినల్ డిఫామేషన్ అండ్ సివిల్ డిఫామేషన్. అప్పుడే కరెక్ట్ కేసెస్ పడతాయి. ఆషామాషి కేసులు, ఏదో టైంపాస్ కేసులు, కొన్ని కంప్లైంట్ రాస్తుంటారు, రోజు నన్ను కుక్కలా చూసేవాళ్ళు, బయట పడుకోబెట్టేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, ఇంటి జాగ్రత్త ఎంచుకునేవాళ్ళు. ఈ రోజులు ఎవరండి చేసేది? ముందు అత్తామోనే ఎళ్ళగొడుతున్నారు, పెళ్లి చూపులోనే మాట్లాడుతున్నారు. జాయింట్ ఫ్యామిలీయా, జాయింట్ కలిసి ఉంటే కష్టం అవుతుంది, మా అమ్మాయికి ఏం రాదని ముందే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బట్ వీళ్ళు కంప్లైంట్ రాస్తారు, ఎవ్రీడే ఈ బెట్స్ మై విత్ బ్లాక్ అండ్ బ్లూ విత్ బెల్ట్, దే నెవర్ అలౌడ్ మీ టు హ్యావ్ ఫుడ్ విత్ మై హస్బెండ్, ఏవో రాస్తూ ఉంటారు ఫర్ మెయింటైనింగ్ కంప్లైంట్. అంటే ఈ సెక్షన్స్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి కాబట్టి టు మెయిన్ ఏ కంప్లైంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ద కంప్లైంట్, ఆల్ దీస్ issues will run in the complaint. But ultimately those that are did not withstand in the legal scrutiny. Therefore my humble request to all the viewers, ఎప్పుడైతే ఎవరైనా మీ మీద ఫాల్స్ కేసులు వేసి on dismissal of such false cases for the reasons of not in a position to prove such cases, please take steps to file cases against them under defamation and claim damages, or otherwise very difficult to control this kind of system in the democracy. This is a democratic country. We have lot of freedom. Every person can or entitled to file cases as per his whims and fancies. Tomorrow those cases are withstand or not is a different aspect. కానీ ముందు మాత్రం కేసు వేసి అతను ఎంత డిఫేమ్ చేయడానికి అవకాశం ఉందో అంత డిఫేమ్ చేయడానికి మనకున్న వ్యవస్థలన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. వాట్ మై రిక్వెస్ట్ టు వ్యూయర్స్, ప్లీజ్ టేక్ స్టెప్స్, ప్లీజ్ బివేర్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ యూ, whenever false cases filed against you and on the result of its dismissal, please initiate two steps to protect our interest. Namaskar.